హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తిని బోర్ కొట్టిందా? అయితే ఈ టూనా ఫిష్ దమ్ బిర్యానీని ట్రై చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండింటిని అందించే ఈ స్పెషల్ డిష్ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం. ఎలానో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. డీటెయిల్ రెసిపీ అండ్ సీక్రెట్ టిప్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డోంట్ మిస్ ఇట్. దీన్ని మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అది నా గ్యారంటీ. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంత పర్ఫెక్ట్ టూనా ఫిష్ బిర్యానీతో పాటు టూనా ఫిష్ మసాలా కర్రీని కూడా ట్రై చేయండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే అల్టిమేట్. మీరు ఆల్రెడీ మన ఛానల్లో ఈ టూనా ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేస్తున్నాను. దాన్ని కూడా వాచ్ చేయండి. అలానే ఈ టూనా ఫిష్ ఎంత పడిందో, అలానే టూనా ఫిష్ కటింగ్ చేసే విధానం గురించి ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేస్తున్నాను. ఆ రెండు వీడియోస్ని కూడా వాచ్ చేయండి. మీకు కానీ మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి ఈ టూనా ఫిష్ గురించి. మరింకా ఆలస్యం చేయకుండా మనం మ్యారినేషన్ ప్రాసెస్తో ఫస్ట్ స్టెప్ని స్టార్ట్ చేద్దాం. స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఫిష్ని బాగా కడిగి ఆ ఫిష్ పీసెస్లో సాల్ట్, పసుపు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, లెమన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఈ మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ని అట్లీస్ట్ 30 మినిట్స్ లేదా 3-4 అవర్స్ అయినా పక్కన పెట్టుకొని ఉంచినట్టయితే ఫిష్ పీసెస్కి బాగా మసాలా పడుతుంది. అండ్ ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఈ స్టెప్ని మీరు స్కిప్ చేయొద్దు. అలానే మ్యారినేషన్ ఎంత ఎక్కువ ఉంచితే అంత బాగుంటుంది ఫిష్ పీసెస్కి. అండ్ నెక్స్ట్ మనం ఆనియన్స్ని కట్ చేసుకుందాం. అండ్ బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవాలి. స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని బాగా మరుగుతున్న నూనెలో మీడియం ఫ్లేమ్లో ఈ ఆనియన్స్ అన్ని యాడ్ చేసుకోండి. వీలైతే కొంచెం సాల్ట్ కూడా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ డెఫినెట్లీ హై ఫ్లేమ్లో కానీ మీరు ఫ్రై చేసినట్టయితే ఆనియన్స్ త్వరగా కలర్ చేంజ్ అవుతాయి, బట్ ఫ్రై అవ్వవు. సో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అండ్ చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండండి. అప్పుడే పర్ఫెక్ట్ గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అవుతాయి స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా. అండ్ ఈ స్టేజ్లో మీరు ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఆయిల్లో డీప్ ఫ్రై లేదా షాలో ఫ్రై చేసుకోండి. అండ్ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల ఈ ఫిష్ పీసెస్లో చాలా టేస్ట్ వస్తుంది. అండ్ లెఫ్ట్ ఓవర్ ఆయిల్ని మనం బిర్యానీలో వాడుకుంటాం. అండ్ థిక్ బాటమ్ కడాయిలో ఆయిల్ని యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ కూడా చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ వల్ల బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ అందులో ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే టమాటాని కూడా యాడ్ చేసుకొని అట్లీస్ట్ 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా ఫ్రై చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ గ్రేవీ పర్ఫెక్ట్గా తయారవుతుంది. అండ్ ఈ స్టేజ్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి స్క్రీన్లో చూపిస్తున్న విధంగా. అండ్ దాన్ని అట్లీస్ట్ మరొక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో కుక్ చేయండి పక్కన పెట్టి స్క్రీన్లో చూపిస్తున్న విధంగా. కడిగిన బాస్మతి రైస్ని 30 మినిట్స్ సోక్ చేయండి. అలానే ఒక పాత్రలో వాటర్ని బాగా బాయిల్ చేస్తూ అందులో బిర్యానీ మసాలా సామాన్లు, అలానే కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాయిల్ అవుతున్న ఈ వాటర్లో మనం ముందుగా సోక్ చేసుకున్న బిర్యానీ రైస్ని యాడ్ చేసుకున్నట్టయితే జస్ట్ 70% కుక్ అయితే చాలండి. ఇంకా మిగతా 30% దమ్లో కుక్ అవుతుంది. అండ్ అది గుర్తుపెట్టుకోండి. మీరు కానీ ఓవర్ కుక్ చేసినట్టయితే తర్వాత బిర్యానీ రైస్ అయితే విరిగిపోతుంది. బిర్యానీ దమ్ చేయడానికి ఒక తవా ప్యాన్ ఉంటే చాలా బెటర్. ఆ తవా ప్యాన్ పైన ఈ కడాయిని యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్లో కుక్ చేసినట్టయితే మంట అయితే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అలానే దమ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఇంకొంచెం మసాలాస్ మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇది ఉన్న వాటితో కూడా అడ్జస్ట్ అవ్వచ్చు. ఎవరికైతే మసాలా ఎక్కువ టేస్ట్ చేయాలనిపిస్తుందో వాళ్ళైతే మరి కొంచెం మసాలా యాడ్ చేసుకొని, వీలైతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని స్లోగా కలపండి. అండ్ ఫైనల్లీ ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని దీనిపైన లేయర్గా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. చూడడానికి చాలా ఈజీగా ఉన్నా కూడా, ఎందుకంటే ఇక్కడ రైస్ మీరు యాడ్ చేసేటప్పుడు స్ప్రెడ్ చేయండి, బట్ అంతేగాని ప్రెస్ చేయొద్దు. ప్రెస్ చేసినట్టయితే రైస్ అయితే విరిగిపోతుంది. అండ్ చూస్తున్నారు కదా ఎంత నెమ్మదిగా యాడ్ చేస్తున్నానో. అలానే ఇలా యాడ్ చేసేటప్పుడు ఆ బిర్యానీ వాటర్లో మనం ముందుగా వేసుకున్న మసాలాలు కూడా దీనిపైన వేసుకోవడం చాలా బెటర్. అప్పుడే మసాలా బాగా పడుతుంది.
అండ్ ఆ రైస్ టేస్ట్ కూడా డబల్ అవుతుంది. స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అయితే డబల్ అవుతుందని చెప్పుకోవాలి. అలానే ఈ స్టేజ్లో మనం ఈ రైస్ పైన కొంచెం గరం మసాలా, పుదీనా లీఫ్, కొత్తిమీర లీఫ్ని కూడా యాడ్ చేసుకోండి. అలానే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఎడిషనల్ ఫ్లేవర్ కోసం. అండ్ మీ దగ్గర ఉన్నట్టయితే కుంకుమ పువ్వు పాలలో కలిపి కొంచెం యాడ్ చేసుకున్నారనుకోండి, రెస్టారెంట్ స్టైల్లో లాగా ఎల్లో కలర్ వస్తుంది. అలానే ఫిష్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆయిల్ని నేను ఇక్కడ కొంచెం యాడ్ చేశాను ఎడిషనల్ ఫ్లేవర్ కోసం. దానివల్ల కూడా చాలా టేస్ట్ వస్తుంది. అండ్ ఇవేనండి చాలా ఇంపార్టెంట్ స్టెప్స్. ఈ స్టెప్స్ని మిస్ అవ్వద్దు. బిర్యానీ రైస్ని బాయిల్ చేసిన వాటర్ని కూడా చుట్టుపక్కల వేసుకున్నట్టయితే పర్ఫెక్ట్ దమ్ వస్తుంది. అలానే సైడ్స్ అంటుకోకుండా బిర్యానీ విడివిడిగా వస్తుంది. ఈ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలా చేయడం వల్ల బిర్యానీ మసాలా ఫ్లేవర్ కూడా బాగా యాడ్ అవుతుంది రైస్కి. అండ్ దమ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫైనల్లీ ఇంపార్టెంట్ స్టెప్ అండి, ఇదే పర్ఫెక్ట్ దమ్ బిర్యానీకి కావాల్సిన స్టెప్. అదేనండి దమ్ చేయడం. ఈ దమ్ చేయడం కోసం మనం అయితే ఒక తవాని తీసుకుంటున్నాం. ఈ తవా పైన కుక్ చేయడం వల్ల మంట అయితే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అలానే దమ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను దమ్ చేయడానికి చూస్తున్నాను. దానిపైన ఒక లిడ్ పెట్టి ఆ లిడ్ పైన వెయిట్ నేను అరేంజ్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. స్లో ఫ్లేమ్లో 20 to 25 minutes కుక్ చేసి అండ్ కుక్ అయిన తర్వాత మంటని ఆఫ్ చేసి అట్లీస్ట్ 30 minutes వరకు మూతని తెరవద్దు. అప్పుడే పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, చూడడానికి ఎంతో కలర్ఫుల్గా అండ్ ఫిష్ పీసెస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికాయి. ఒకసారి చూద్దామా? చూడండి అండ్ ఫిష్ పీసెస్ని. అండ్ నాకైతే మటన్ తిన్న ఫీల్ వచ్చింది, ఎందుకంటే ఫిష్ పీసెస్ అంత బాగున్నాయి. ఇలా మా సీక్రెట్ టిప్స్ని ఫాలో అయితే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ టూనా ఫిష్ దమ్ బిర్యానీ అద్భుతంగా రెడీ అవుతుంది. మీరు కూడా దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.